వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింశన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్గా అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు మేషరాశి వారికి గురుడు 3వ స్థానంలో సంచారం చేయబోతూ ఉన్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరం 2025 మే 15వ తారీఖు నుండి 2026 మే వరకు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మేషరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది 2025 సంవత్సరం మార్చి 30వ తారీఖు నుండి ప్రారంభమైంది. 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. అలాగే గురుబలం మే 15 వరకే ఉన్నది 2025. ఈ తదుపరి ఏమవుతోంది, దాదాపుగా 2 సంవత్సరాల పాటు మేషరాశి వారికి గురు బలం ఉండదు. అంటే తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం చేసేటువంటి గురువు గోచార రీత్యా బలవర్ధకమైనటువంటి స్థానాల్లో ఉండరు. అంటే గోచార గురుబలం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మేషరాశి వారు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏలినాటి శని దోషం ఒకటి నడుస్తూ ఉన్నది, గురుబలం 2 సంవత్సరాల పాటు ఉండదు. కాబట్టి దీనివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే మనం సబ్జెక్టుని దాటి బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే ఇదే నెలలో అనగా మే నెల 15వ తారీఖు గురుని యొక్క సంక్రమణం దాటిన తర్వాత మే 21వ తారీఖున రాహుకేతువుల యొక్క మార్పు ఉన్నది. అంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే 3 దీర్ఘ సంచార గ్రహాల్లో ఏదో ఒక గ్రహం కాపాడుతుంది. 3 కాపాడకపోతే మనం ఏం చేయలేం. మేషరాశి వారికి ఏమవుతుంది అంటే ఏలినాటి శని దోషం ఉన్నా, గురుబలం 2 సంవత్సరాల పాటు లేకపోతున్నా, ఈ మే 21వ తారీఖున మారేటువంటి రాహు చాలా బలంగా ఉంటారు. లాభస్థానం అంతా రాహు, అది చాలా గొప్ప మార్పు. 18 నెలల పాటు రాహోశ్చాష్టాదశైవ అన్నారు. అంటే రాహు 18 నెలలు సంచారం చేస్తారు. ఈ 18 నెలలు తర్వాత 10వ స్థానంలో 18 నెలలు, అంటే ఆల్మోస్ట్ 36 నెలల పాటు, అంటే 3 సంవత్సరాల పాటు
రాహు బలం ఉంటుంది. ఇక్కడ గమనించండి, భగవంతుడు ఎంత చిత్రం చేశాడో. గురుబలం తగ్గిపోయింది, ఏలినాటి శని దోషం ఉన్న 3 సంవత్సరాలు రాహు బలంగా ఉండేలా చేశారు. ఇది మేషరాశి వారి అదృష్టం. సరే, ఇక సబ్జెక్ట్ లోకి వచ్చి మాట్లాడుకుంటే, గురుడు తృతీయ స్థానంలో అరిష్టకారకుడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. చంద్రాష్టమంచ ధరణీసుత సప్తమంచ రాహోర్నవంచ గురు తృతీయే. తృతీయ స్థానమందు గురుడు అంటే జాతకరీత్యా లగ్నాతు తృతీయంలో ఉన్న, చంద్ర లగ్నాతు తృతీయంలో ఉన్నది అరిష్ట సంకేతము. ఏం చేస్తారండి అరిష్టము అన్నారు అంటే, అటు ఆరోగ్యపరమైన సమస్యలకి, లేదు ఆర్థిక ఇబ్బందులకి, దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి గురుడు కారణమవుతారు. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం కలహం అన్నది శాస్త్రం. అనగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులకి కారణమవుతారు. అలాగే ముఖ్యంగా బంధుమిత్రులతోటి విరోధానికి వాటికి కారణమవుతారు. అంతఃక్లేశ, అతిక్లేశ అంటే ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉండడానికి, వాటిలో ఇబ్బంది పడుతూ ఉండడానికి గురుడు ఎక్కువగా కారణమవుతూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే, ఈ తృతీయ స్థానంలో గురుడు ఉన్నంత కాలము కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలా గనక ఉండగలిగితే మేషరాశి వారు కొంత బయటపడతారు. అలాగే ప్రత్యేకించి గురుబలం లేదు అని తెలిసినప్పుడు దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాయిదా పడడానికి అవకాశం ఉంటుంది. అనగా ఎప్పుడైనా సరే గమనించండి, తీర్థయాత్రలు, ఎవరైనా మేషరాశి వారు తీర్థయాత్రలు చేద్దామని అనుకుంటున్నారు అనుకోండి, ఏదైనా ఒక దేవాలయ సందర్శనం కానీ, లేకపోతేనేమో మరే ఇతరత్ర తీర్థయాత్రలు చేద్దాం అనుకుంటూ ఉన్నప్పుడు అవి వాయిదా పడడం, కుటుంబ సభ్యులతోటి ఏదైనా ఒక ప్రయాణం అనుకున్నా అది వాయిదా పడుతూ ఉండడం, ఇటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు కూడా అంటే ఏదైనా ఒకటి దగ్గరికి వచ్చి క్యాన్సిల్ అవ్వడం, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. చాలా మంది వివాహాల్లో చూస్తూ ఉంటారు, ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ అవుతూ ఉండడం, ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అవుతూ ఉండడం, ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు, వీటన్నిటికీ కూడా గురువు బలం లేకపోవడం అనేటువంటిది కారణం. కాబట్టి ఈ సంవత్సరంలో గురుబలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అంటే, గురువారాలు నియమంగా ఉండాలి. అనగా గురువారం నాడు వీలున్నంత వరకు మౌన వ్రతాన్ని పాటించాలి. ఉదయం వేళల్లో అంటే సూర్యుడు ఉదయించి ఉన్నటువంటి కాలం అంతా కూడా మౌన వ్రతాన్ని పాటించి, సాయంత్రానికి దీక్షా విరమణ చేసి, శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు వీటిని కూడా తినకూడదు. స్వీట్లు కానీ పళ్ళు కానీ ఏమీ తినకూడదు. అలాగే గురుడికి సంబంధించినటువంటి ధ్యానం అంటే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కానీ, దత్తక్షేత్ర సందర్శనం కానీ, దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ, దత్తస్తవం కానీ పారాయణ చేయాలి. ఇలా గురువారాలు మొత్తం నియమనిష్టలతోటి గడుపుతూ ఉంటే ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి పసుపు రంగు బట్టలు వేసుకోకూడదు. మనం ఏవైతే తినకూడదు, వేసుకోకూడదు అన్నామో వాటిని దానం చేయాలి గురువారం నాడు. అలా చేస్తే ఖచ్చితమైనటువంటి గురుబలం ఏర్పడి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మే నెల 15వ తారీఖు గురుని యొక్క మార్పు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి మార్పుగా మనం చెప్పవచ్చును. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, వృషభ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ 2025వ సంవత్సరంలో అని. దాంట్లో భాగంగానే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు జన్మగురుని యొక్క దోషం ఉన్నది. ఈ జన్మగురుని యొక్క దోషము తొలగిపోయి 2వ స్థానమందు గురుడు తన యొక్క శుభ ఫలితాలని ఈ రాశి వారికి ఇవ్వబోతున్నారు. నిజానికి 2వ స్థానము అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది, గోచారంలో చాలా ముఖ్యం. మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యానికాని చ సర్వాణి ధనస్థాన అద్వినిర్ణయ అన్నారు. ఇది నేత్రస్థానము, ముఖస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానం, ఇలా చెప్పుకుంటూ పోతే ధనస్థానము, ఇలా చాలా రకాలైనటువంటి కారకత్వాలని ఇందులో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. మరి అటువంటి దానిలో గురుని యొక్క సంచారం, అందులో శుభగ్రహం పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్నటువంటి గురుడు సంచరిస్తూ ఉండడం ద్వారా మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ ధర్మ వ్యయం మనస్సౌఖ్య అన్నారు. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడతారు. ధన రాబడి ఉంటుంది, ధర్మ వ్యయం ఉంటుంది అన్నారు. అంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించుకుంటారు, సంపాదించుకున్నటువంటి దాన్ని ధర్మంగా ఖర్చు పెడతారు. ధర్మంగా ఖర్చు పెట్టడం అంటే ఇందులో చాలా రకాలైనటువంటి ఉంటాయి. ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, తీర్థయాత్రలకి ధనాన్ని ఖర్చు పెట్టడం, లేదా బంధువులకి ఏదైనా శుభ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి సహాయం చేయడం,
లేదా ఇంట్లో ఉండేటువంటి వారికి ఏదైనా మన బంధువులకి వారికి శుభ కార్యక్రమాలు జరుగుతుంటే సహాయం చేయడం, ఇలా మన దగ్గరికి వచ్చినటువంటి ధనము చక్కగా వినియోగింపబడుతూ ఉండేటువంటి విధానాన్ని ధర్మ వ్యయము అన్నారు. అటువంటి స్థితికి, అలాగే ఈ ధనస్థానం ముందు గురుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉంటుందో వృషభ రాశి వారికి ఆయన యొక్క కారకత్వాలు పుష్కలంగా ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురు. ఇప్పుడు అందరికీ కాంచనము అంటే బంగారం. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పెళ్లి పేరంటం ఏదున్నా సరే మన బంగారం కావాలి. మరి అటువంటి వాటిని కొనగలిగేటువంటి శక్తిని ఏ గ్రహం ఇస్తుంది అంటే గురుడు. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి శక్తిని, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి శక్తిని, గృహము ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంటికి వెళ్ళాలి, లేదా ఇల్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి, ఇలా ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరంలో చక్కటి గృహయోగాన్ని గురుడు ఇవ్వబోతూ ఉన్నారు. అలాగే సంతాన సంబంధమైనటువంటి కారకుడు, ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చక్కటి సంతతి కలగడానికి కూడా గురుడు ఉపయోగపడతారు. కాబట్టి గురుని యొక్క మార్పు సంతాన సౌఖ్యాన్ని వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఇవ్వబోతూ ఉన్నారు. వస్త్ర అశ్వాధికారకో గురువు. అలాగే ఎవరైనా వాహనాలు కొనుక్కోవాలి, మనకి ఈ వాహనం కొనుక్కోవాలి, అలాంటప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ ఆయనే కారకత్వం కదా. కాబట్టి వస్తువులు, వస్త్రములు, ఆభరణములు, గృహము, యజ్ఞయాగాది క్రతువులు, సంతానము, అలాగే వాహనము, ఇటువంటి వాటన్నిటినీ కూడా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు. చక్కటి ధనాన్ని కలిగి ఉంటారు, మంచి వాక్ సంపదని కలిగి ఉంటారు, మాటతోటి ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటారు. అలాగే దీనికి తోడు మిగతా 2 గ్రహాలు శని రాహువుల యొక్క అనుకూలత కూడా ఉన్నది. కాబట్టి ఇది మరింత రాజయోగప్రదంగా, అంటే గోచారంలో అత్యంత బలీయమైనటువంటి స్థితి ఈ సంవత్సరం మే 15 దాటిన తదనంతరం కలగబోతూ ఉన్నది. కాబట్టి ఇది అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి. ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చక్కగా దత్తక్షేత్ర దర్శనం చేసుకున్న, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసిన అత్యంత శుభ ఫలితాలను కూడా మీరు మరింతగా పొందగలుగుతారు. మిథున రాశి వారికి మే 15వ తారీఖున మారబోతూ ఉన్నటువంటి గురువు 12వ స్థానం దగ్గర నుండి వ్యయస్థానంలోకి ఆయన వస్తారు. అంటే ఇప్పటి వరకు వ్యయ గురునిగా ఆయన యొక్క సంచారం ముందుకు సాగింది. ఇప్పుడు జన్మ గురువుగా ముందుకు సాగబోతూ ఉన్నారు. ఇక్కడ కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. దశమ కేంద్రమందు శనేశ్వరుని యొక్క సంచారము, నవమ స్థానమందు రాహు యొక్క సంచారము, జన్మ రాశి యందు గురుని యొక్క సంచారము, ఇలా ఉండకూడనటువంటి గ్రహాలు గోచార రీత్యా ఉండకూడనటువంటి స్థానాల్లో మరి మే 15వ తారీఖు దాటాక ఉండబోతున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే జన్మ గురుడు అనేటువంటి స్థితి చాలా ఇబ్బంది. ద్వాదశాష్టమ జన్మస్థ శనియర్ కంగారక గురువు అన్నారు. అంటే జన్మ రాశి యందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు అది కొంత ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఏమి ఇబ్బందులు మనం చెప్పుకుందాం. దశమంలో శనేశ్వరుడు వ్యాకులం శోక సంతాప పాపముద్యోగ విఘ్నకం, అది మంచిది కాదన్నాడు. నవమ స్థానం ముందు గోవా అజిగజ నాశంచ, ఈ 9వ స్థానంలో కూడా రాహు మంచివారు కాదు. ఎందుకంటే రాహోర్ నవంచ అన్నారు. 9వ రాహు మంచిది కాదు. అందులో నకుంభే రాహు అన్నారు. కుంభరాశిలో రాహు అసలు మంచివారు కాదు. మరి ఎటు చూసినా కూడా మిథున రాశి వారికి గురుని యొక్క మార్పు కొంత ఇబ్బందుల్ని కలగజేస్తూ ఉన్నది. అయితే ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటే ఈ నెగిటివ్ టైంని మనం దాటగలుగుతాం, ఇది చాలా ముఖ్యమైన విషయం. బాగా లేకపోతే ఎలా జాగ్రత్తగా ఉండాలి. రాజకోపో యశోహాని, ఉద్యోగస్య విరోధకం, బుద్ధి భ్రంశో భాగ్యహాని అన్నారు. ప్రధానంగా గురుడు జన్మరాశి సంచారం చేస్తున్నప్పుడు బుర్ర పనిచేయదు, ఆలోచన శక్తి నశించిపోతుంది. ఆలోచన శక్తి ఎప్పుడు నశించిపోతుంది? అతి కోపంలో ఉన్నప్పుడు కానీ, అతి బాధలో ఉన్నప్పుడు కానీ, అతి ఆనందంలో ఉన్నప్పుడు కానీ ఆలోచించేటువంటి విచక్షణను కోల్పోతాం. అంటే ఏదైనా అతిగా ఉండేటువంటిది, ఎక్స్ట్రీమ్గా ఉండేటువంటి స్థితులు. ఇలా ఆలోచన శక్తి ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆలోచన లేనటువంటి పనుల ద్వారా ఇబ్బందులు ఏర్పడతాయి. రాజకోప, ఉన్నతాధికారులతోటి సమస్య, ప్రభుత్వం ఉద్యోగస్తులతోటి సమస్య, యశోహాని, నీలాపనిందలు, కావాలని మీ మీద ఏదైనా దుష్ప్రచారం జరుగుతూ ఉండడం, ఉద్యోగస్య విరోధకం, ఇప్పటి వరకు చక్కటి ఉద్యోగము సక్రమంగా సాగుతూ ఉన్నటువంటి ఉద్యోగంలో ఏదో ఒక రకమైనటువంటి ఒత్తిడి, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడం. అబ్బాయి నేను ఇంక ఈ ఉద్యోగం చేయలేను,
మానేస్తాను, వ్యాపారం చేసుకుంటాను, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అసలు అటువంటి వాటి జోలికి పోకూడదు. అటు శని కూడా ఉద్యోగం మానేయడానికి ప్రేరేపిస్తున్నారు. పాపం ఉద్యోగ విఘ్నకం. మరి ఇటువంటి టైంలో మిథున రాశిలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఉద్యోగాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. మనం ఆశించిన స్థాయి కన్నా పెద్ద ఉద్యోగం రాలేదని డిసప్పాయింట్ అవ్వకూడదు. అసలు ఉద్యోగం ఉంటేనే గొప్ప అని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటి, జన్మరాశిలో గురుడు ఉన్నప్పుడు ఆయన బరువు పెరిగేలా చేస్తారు. మెయిన్ ఒబేసిటీకి గురుడు కారణమవుతారు. బృహస్పతి స్థితి లగ్నే దివ్యదేహో సుభాషిత. లగ్నంలో గురుడు ఉండగా కూడా అదే మాట అన్నారు. ఇక్కడ దేహం పెరుగుతుంది, ఒబేసిటీ పెరుగుతుంది. అందువల్ల క్రమశిక్షణ, వ్యాయామం ఇటువంటివి చాలా అవసరం. అలాగే ఖర్చు ఎక్కువగా ఉండడం, స్థానచలనం కలగడం, కొంత అనారోగ్య సమస్యలు రావడం, దీర్ఘకాలికంగా వంశపారంపర్యంగా ఉండేటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, వాటిని గురుడు ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి పైన చెప్పినటువంటి విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్తగా ఉండగలిగితే, అలాగే గురు బలాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలండి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన, సిద్ధమంగళ స్తోత్ర పఠనం, దత్తస్తవ పఠనం, దత్తక్షేత్ర సందర్శనం, లేదా దక్షిణామూర్తి ఆరాధన, లేదండి ఇవేం చేయలేం గురువారాలు మౌనవ్రతాన్ని పాటించడం, శనగలు, పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు వాటిని తినకుండా ఉండడం, అలాగే పసుపు వస్త్రాలకి దూరంగా ఉండడం, ఏవైతే మనం తీసుకోకూడదు, తినకూడదు, వేసుకోకూడదు అన్నామో వాటిని దానం చేస్తూ ఉండడం, ఇటువంటి వాటి ద్వారా. అలాగే ఇంకా చాలా గొప్ప విషయం ఏంటంటే చదువరులు ఉంటారు కొంతమంది, చదువుకునేటువంటి ఉత్సాహం కలిగి ఉన్నవారు, వారికి మీ దగ్గర ఉన్నటువంటి విద్యను దానం చేయడం, లేదు చదువుకోవడానికి తగినటువంటి అవకాశాలని కల్పించడం. పుస్తకం కొనుక్కోలేని వాడు ఉన్నాడు, పుస్తకం కొనిపెట్టడం, లేదా ఒక మహాపండితుడు ఉన్నాడు, ఆయనకి ఏదైనా ఒక పుస్తకం కావాలి, ఒక గ్రంథం కొనివ్వడం, లేదా మన దగ్గర ఏదైనా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం చదువుకోమని. ఇలా ఈ గ్రంథాలని దానం చేయడం, ఇవన్నీ కూడా గురుబలాన్ని పెంచేటువంటి చర్యలే. ఇటువంటివి చేస్తూ ఉంటే ఈ సంవత్సరం గురుబలం పెరిగి ఆనందంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు వ్యయ గురువుగా, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి వరకు లాభస్థాన స్థిత గురుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు. ఇప్పుడు వ్యయ గురునిగా సగం మాత్రమే శుభ ఫలితాలు, అంటే అర్ధ శుభుడు అన్నారు జ్యోతిష్ శాస్త్రమందు. శుభమూలో వ్యయశ్చైవ. వ్యయంలో, వ్యయము అంటే పేరులోనే ఉంది. మనం ఉగాదిలో చూస్తాం రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం అని. ఇలా వ్యయస్థానము అంటే ఖర్చును సూచించేటువంటిది. ఖర్చును సూచించేటువంటి స్థానమందు శుభగ్రహమైనటువంటి గురుడు, అందులో పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్నటువంటి గురుడు సంచరించడం ద్వారా ఈ ఖర్చు అనేటువంటిది ఏ విధంగా అవుతుంది, శుభమూలో వ్యయశ్చైవ, శుభమూలకంగా ఖర్చు పెడతారు. అంటే ఏంటండి, ధార్మిక కార్యక్రమాలకో, తీర్థయాత్రలకో, ఫంక్షన్స్కో, అంటే ఏదైనా పెళ్లిళ్ళు చేయడానికో, పేరెంటాళ్ళు చేయడానికో, లేదా మనవులు, మునిమనవులు, అనిమనవులు వీళ్ళు పుట్టినప్పుడు, లేదా సంతానం కలిగినప్పుడు వారి కోసమనో, ఏదైనా బంగారం కొనిపెట్టడమో, బట్టలు కొనిపెట్టడమో, ఇలా ఏదైనా మన ఇంట్లో సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు. కాబట్టి ఇక్కడ ఖర్చు అవుతోంది అనేటువంటి విషయం పట్ల బాధ ఉండదు, అది అన్నారు శాస్త్రమందు. శుభమూలకంగా వ్యయం ఉంటుంది. అలాగే గురుడు 12వ స్థానం ఉన్నప్పుడు ఇంకొక శ్లోకం చెప్పారు, ద్వాదశాష్టమ జన్మస్థ అన్నాడు. ఇక్కడ 12వ స్థానమందు గురుడు ఉన్నప్పుడు స్థాన చలనం, స్థానభ్రష్టం ధనక్షయం. ఇక్కడ ధనక్షయం అంటే శుభమూలకంగా అనుకున్నాం, స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకి ప్లేసు మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కాదు. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు, దానికి ఇది అనుకూలిస్తుందా అంటే అది వారి జాతకం ప్రకారమే తప్పితే స్థాన చలనానికి మాత్రం 100% అవకాశం ఉంది. అంటే ఏంటి, చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు, లేదా ఉద్యోగం తాలూకు లొకేషన్లో మార్పు, పని వేళల్లో మార్పు, షిఫ్ట్లో కూడా మార్పు ఉంటుంది. అటువంటి వాటికి గురుడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు. అంతేగాక కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ 12వ స్థానమందు ఉండేటువంటి గురువు ఏదైనా అప్పు చేసి ఒక లగ్జరీగా ఉండేటువంటి స్థితికి కారణమవుతారు. ఉదాహరణకి కారు కొనుక్కుంటారు, 10 లక్షల కారుకి వీళ్ళ దగ్గర 2 లక్షలే ఉంటుంది, మిగతా 8 ఈఎంఐ, అది అప్పే, కానీ అది లగ్జరీని ఇస్తుంది కాబట్టి. అలాగే ఇంకోటి గృహం కొనుక్కుంటారు,
ఈఎంఐల్లో కొనుక్కుంటారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి అప్పు తీసుకుని ఆ అప్పు భారాన్ని మోస్తూ ప్రతి నెల ముందుకు సాగేటువంటి స్థితిగతులకి కూడా గురుడు కారణమవుతారు. అలాగే ప్రత్యేకించి విదేశాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి గురుడు మార్పు కొంత ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఉద్యోగంలో నిలకడలేనటువంటి స్థితులున్నా లేదా వ్యాపార పరంగా ఇబ్బందులున్నా ఒక కొలిక్కి రావడానికి, స్థిరత్వం ఏర్పడడానికి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ విదేశాల్లో ఉండేటువంటి వారికి మార్పు అనుకూలిస్తుంది. స్వదేశంలో ఉండేటువంటి వారికి కొంత స్థాన చలనాన్ని, మిశ్రమ పరిస్థితులను ఇస్తూ ఉన్నారు గురుడు. ఈ శుభమూలకంగా ఈ వ్యయస్థానంలో గురుని యొక్క సంచారంలో మరిన్ని శుభ ఫలితాలని మనం పొందాలి అంటే శనగలు దానం చేయడం, దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, గురు చరిత్రలు చక్కగా లేదో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, శ్రీ గురు చరిత్ర లాంటివి పారాయణ చేస్తూ ఉండడం. అలాగే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, గురుబలం పెంచుకోవడానికి చదువుకునేటువంటి వారికి సహాయం చేయాలి. పుస్తకాలు లేనటువంటి వారికి పుస్తకాలు కొనివ్వడం, లేదా గ్రంథ పఠనం మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే వారికి గ్రంథాలని సమర్పణం చేస్తూ ఉండడం, ఇలా మన శక్తి కొద్దీ దానం చేయడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి. గురువారం మౌనవ్రతాన్ని పాటించి పసుపు రంగు పళ్ళు ఏదైనా దానం ఇవ్వాలి. ఇటువంటి వాటి ద్వారా కూడా కర్కాటక రాశి వారికి గురుబలం పెరిగి ఆనందదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు సింహరాశి వారికి అష్టమ రాహు యొక్క స్థితి, అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి, వీటి ద్వారా గురుబలం లేకపోవడం ద్వారా గత సంవత్సర కాలంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని వారు అనుభవిస్తున్నారు. సరైన ఎదుగుదల లేదు, ఏకాగ్రత లేదు. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అన్నా, ఉద్యోగంలో ఎదగాలి అన్నా, లేదా ఏదైనా కొనాలి కొత్త వస్తువులన్నా, ఇలా ఏది చేద్దామన్నా సరే వారి మీద ఒక రకమైనటువంటి ఇంపాక్ట్, అనేక రకాలైనటువంటి సమస్యల తాలూకు ఇది పడి ఆ పరిస్థితులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటిది. అంటే ఏ పని ముందుకు సాగక అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులోనూ దశమ కేంద్రంలో ఎప్పుడైతే గురుని యొక్క సంచారం జరిగిందో ధాన్యనాశో ధనచ్ఛేద అన్నారు. అంటే ఎప్పుడు చూడండి అకౌంట్లో డబ్బులు ఏమీ ఉండవు, ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. పునః ఖర్చు అయిపోయేటువంటిది ఏదైనా బాధపడతారా అంటే కాదు, వాళ్ళు కావాలని ఖర్చు పెట్టుకున్నారు, పోతూ పోయిందిలైనా ఖర్చు పెట్టుకున్నారు, దాని తాలూకు బాధ ఉండదు. కానీ వచ్చిన సంపాదన నిలవకుండా ఖర్చు అయిపోయింది, గతంలో ఉండేటువంటి పరిస్థితి అది. అది శుభ కార్యక్రమాలకు అయి ఉండొచ్చు, మరి ఇతరత్ర వీరి పర్సనల్ దానికి అయి ఉండొచ్చు. మరి ఈ సంవత్సరంలోనూ యశో వృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం, చాలా గొప్ప బలం, గురుబలం అన్నది చాలా గొప్పది. లాభస్థానంలో గురుడు ఉండడం అనేది అన్నిటికన్నా గొప్పది. యశస్సు అంటే వీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడం. బలం తేజ అనారోగ్య సమస్యల్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం, అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం. అలాగే ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే వాటిని దాటగలగడం. సర్వత్ర విజయ సుఖం, ఎందులో చూసినా సింహరాశి వారు ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటారు. ఈ గురుబలం వారిని ప్రతి దాంట్లోనూ విజేతలుగా నిలబెడుతుంది. ఇది వారి వారి ఇండివిజువల్ జాతకం మీద కూడా మనం ఆధారపడి ఉంటుంది. అయితే గోచారంలో గురుడు 100% దానికి కృషి చేస్తారు. ప్రతి చిన్న దాంట్లో ఆఖరికి క్యారమ్స్ బోర్డు ఆడుతూ ఉన్నా సరే అందులో నెగ్గడానికి గురుడు మీకు ఎక్కువ ఉపకరిస్తారు. అంటే బుర్రలో పాదరసం పోసినట్టు పరిగెడుతుంది ఆలోచనలో. ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయంటే, అరే మనం ఇంతకాలం ఇక ఆలోచన రాలేదేంటి, ఇప్పటి వరకు మనం ఈ సమస్యతో బాధపడుతున్నాం, ఏదో అప్పుడే తెలుసుంటే బాడీ బయటపడిపోతుంది కదా అనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతుంది. ప్రత్యేకించి ఎదురుదాడి చేయడానికి, అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి శత్రువులు ఉన్నారో వారి మీద ఎదురుదాడి చేయడానికి గురుడు ఎక్కువగా ఉపకరిస్తారు. అలాగే శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి మంత్రోపాసన అంతా కూడా చక్కటి ఒక కొలిక్కి వచ్చి అది మీకు అనుకూలించడం, లేదా మీరు ఏదైతే ఒక దీక్ష తీసుకుని ముందుకు వెళ్ళారో ఆ దీక్ష మీ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్ప సిద్ధిని కలగజేయడం, ఇలా దైవం అనుకూలించేటువంటి పరిస్థితి, అదృష్టం వరించేటువంటి పరిస్థితి, వీటన్నిటికీ కూడా గురుడే కారణమవుతున్నారు సింహరాశి వారికి. కాబట్టి ఇది చాలా గొప్ప స్థితి. సింహరాశి వారికి అటు వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, సంతానం కలగడం, వస్త్రలాభం కలగడం, ఇల్లు కట్టుకోవాలి
సొంత ఇల్లు ఉండాలి అనేటువంటి వారి కోరికలు ఫలించడం, ఇల్లు అమ్మకాలు కొనుగోలు ఇవి ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి ముందుకు సాగుతూ ఉండడం, సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తగ్గి సంతానం కలగడం ఇత్యాదివన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలు. తీర్థయాత్రలు చేస్తారు, గురుబలం వల్ల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయ ప్రతిష్టల్లో పాల్గొంటారు, చక్కగా దైవభక్తి అలవరుతూ ఉంటుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఇలా ఈ సంవత్సరంలో గురుబలం వల్ల ఈ రాశి వారు అత్యంత శుభ ఫలితాలనే పొందబోతున్నారు. కన్యా రాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు దశమ కేంద్రంలోకి రాబోతూ ఉన్నారు. చాలా మంది పొరపడేటువంటి విషయం ఏంటి అంటే కేంద్రంలో గురుడు యోగిస్తారు అనేటువంటిది. అంటే కొంతమందికి జాతకం పట్ల అవగాహన ఉండట్లా, గోచారాన్ని జాతక ఫలితాలని కలిపి చెప్పేస్తున్నారు. సాగుతోంది వ్యవహారం అలాగే వాళ్ళకి. గతంలో మనం చెప్పుకున్నాం, ఈ గత 5 సంవత్సరాల క్రితం ఉన్న జ్యోతిష పండితులు ఎవడి వాళ్ళకి కనబట్ల, వాళ్ళ పరిస్థితులు ఏంటి. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటే చాలా బాధను కలిగిస్తాయి. ఒక గోచార విషయాన్ని ఒక జాతక విషయాన్ని కలపకూడదు. ముహూర్త భాగంలో ఉండేటువంటి విషయాన్ని ప్రశ్నాశాస్త్రంలో ఉండే విషయాన్ని కలపకూడదు. దేనికి దానికి అవన్నీ సెపరేట్. ఇప్పుడు ఈ కన్యా రాశి వారి యొక్క స్థితిగతులు ఉన్నాయి. దశమంలో గురుడు ఉన్నారు, దశమంలో బృహస్పతి ఉండడం అనేటువంటిది గోచార రీత్యా మంచిది కాదు. గత సంవత్సరంలో గురుబలం ఉంది. కన్యా రాశి వారికి అదే చెప్పాం. గత సంవత్సరంలో శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నారు, అష్టమరాహు దోషం పోయింది, గురుబలం ఉంది కాబట్టి గత సంవత్సరం పరిస్థితులు కొంత మెరుగ్గా ఉంటాయి. జాతకం బాగుంటే బాగుంటుంది, జాతకం బాగాపోతే గోచారం ఏం పనికిరాదు, ఇది సెకండరీ అయిపోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా రాహు గ్రహం వీరికి మే 21న షష్ఠ స్థానంలోకి రావడం బలం. సప్తమంలో శనేశ్వరుడు, దశమంలో గురుడు రెండు కూడా అంత అనుకూలించే గ్రహాలు కాదు. అవి న్యూట్రల్ ప్లానెట్స్ కింద మారిపోతాయి. అంటే అవి ఏం యోగించవు సరిగదా. గురుడు దశమంలో ఉన్నప్పుడు ఆ భావానికి కారకుడు ఆయనే కాబట్టి ఏం చేస్తారు? ధాన్య నాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం స్వజనైర్దూషణం చైవా అన్నాడు. అంటే ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అంటే స్వజనులు అనగా సొంత బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు వారు మీ మాట వినరు. ప్రధానంగా అక్కడ దెబ్బపడుతుంది. ఎప్పుడైతే మానసికమైన సమస్యలు వస్తాయో, వృత్తిలో కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితులు, ఇంట్లో ఉండేటువంటి పరిస్థితులు మీకు విరుద్ధంగా ఉంటాయి. అంటే మీరు ఇది ఇలా వెళదామంటే వాళ్ళు దానికి ప్రతికూలంగా మాట్లాడతారు. వాళ్ళు ఏం కలిసి వచ్చేటువంటి వారు కాదు. ఇంట్లో ఉండేటువంటి సంతానం కానీ, బంధువులు కానీ, జీవిత భాగస్వామి కానీ వీరందరూ కూడా మీకు ప్రతికూలంగా ఉండడం. స్వజనైర్దూషణం చైవ, వ్యతిరేకంగా ఉండడమే కాదు తిడతారని కూడా చెప్తున్నారు. అంటే పలానా వాళ్ళని ఇష్టపడ్డాను, కుదరదు, పలానాది చేద్దాం అనుకుంటున్నాను, సాగదు, పలానా ఉద్యోగం మారదాం అనుకుంటున్నాను, వద్దు, ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో నుండి ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు వస్తాయో వారు సాధారణంగానే బుర్ర పనిచేయదు, అటు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది? ధాన్య నాశో ధనచ్ఛేద. ఇక్కడ ధాన్యము అంటే కేవలం మనం తినేటువంటిది మాత్రమే కాదు, ఇక్కడ దాన్ని ఉద్యోగపరమైనటువంటి విషయాలకు కూడా అన్వయం చేయాలి. ఎందుకంటే మన వాళ్ళు సంపాదించేది తినడానికే కదా. కాబట్టి అక్కడ ధాన్య నాశ అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రస్ఫుటంగా గురుడు చూపిస్తారు. అందుకని గమనించండి, కన్యా రాశి వారు దశమ గురుని యొక్క సంచారం ప్రారంభమైన దగ్గర నుండి వారు విదేశాల్లో ఉన్న, స్వదేశాల్లో ఉన్న అకారణంగా ఉద్యోగాల నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఆల్టర్నేటివ్గా ఒక సిచ్యువేషన్ ఉంది, దాని నుండి బయటపడతారు. కానీ ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగానికి విరోధము, ధనచ్ఛేద. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్తూ ఉన్నారు, వృధా సంచరణం. ఇక్కడ ఇంకో మాట ఏంటంటే అనవసరమైనటువంటి ప్రయాణాలకి డబ్బు ఖర్చు పెట్టడం, అటు దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదు. కానీ మీరు ప్రయాణంలో ఇన్వాల్వ్ అవుతారు, మీ శక్తి, మీ సమయం, మీ డబ్బు అంతా పెడతారు, అదంతా వృధా. అలాగే అనవసరమైన పెట్టుబడులు పెడతారు. ఇక్కడ రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుందని భ్రాంతి చెందుతారు, ఆ పెట్టిన రూపాయి కూడా పోతుంది. లేదా డబ్బు అంతా కూడా ఎక్కడో ఒకటి స్ట్రక్ అయిపోతుంది. ఎవడికో అప్పిస్తారు, లేదా ఏదో షూరిటీ పెడతారు, డబ్బు ఆగిపోతుంది. ఆఖరికి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక 100 రూపాయలు 150 అసలు డబ్బులు లేని టైంలో ఎవడికో ఫోన్ పే చేస్తే కూడా అటు మీ దాంట్లోంచి కట్ అయిపోయి వాడి దాంట్లోకి వెళ్ళక మధ్యలో సర్వర్ ప్రాబ్లం వచ్చి అయిపోతుంది. అంత దారుణమైన పరిస్థితి మన భాషలో చెప్పుకోవాలి. అంటే డబ్బు ఎలా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం తెలీదు. అందుకని ఏం చేయాలి?
మీ పేరున డబ్బు పెట్టుకోకూడదు ఈ సంవత్సరం. మీ అకౌంట్లో డబ్బు ఉండకూడదు. మీ ఇంట్లో వాళ్ళ పేరు మీదో జీవిత భాగస్వామి పేరు మీద అకౌంట్ ఉంటే అది మీరు వాడుకుంటూ ఉండాలి. దాని ద్వారా డబ్బు ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఒకటి, ఉద్యోగం పోకుండా జాగ్రత్త పడాలి. అనవసరంగా ఎవరైనా మనల్ని తీసేస్తే మనం ఏం చేయలేం, కానీ అకారణంగా ఉద్యోగాన్ని వదులుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. కోపంలో కానీ బాధలో కానీ, లేదా ఇంకో ఉద్యోగం రాకమునిపే దీన్ని వదిలేయడం, ఇంకో చేతిలో ఇంకో కాల్ లెటర్ లేనిదే ఈ ఉద్యోగం వదలకూడదు. అలాంటి స్థితిగతుల్ని ఫాలో అవుతూ ఉండాలి. సమయం మనకి కొంత ప్రతికూలంగా ఉంది, గురుబలం లేదు అంటే అదృష్టం లేదు, దైవ బలం లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. మరి దాన్ని పొందాలండి గురుబలాన్ని అంటే ఏం చేయాలి? గురువారాలు చేయాలి. దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి. గురువారం నాడు శనగలు పంచిపెట్టడం, పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండడం, పసుపు రంగు పళ్ళని దానం చేయడం, విద్యార్థులకి పుస్తకాలు దానం చేయడం, గ్రంథ పఠనం చేసేటువంటి వారికి గ్రంథాలను కొనిపెట్టడం, ఇలా మనకి అనవసరమైనటువంటి పుస్తకాలను దానం చేస్తూ చక్కగా ముందుకు సాగుతూ మౌనవ్రతం చేసుకుంటూ భగవద్ ధ్యానం చేసుకుంటే ఈ రాశి వారు ఈ సంవత్సరం బయటపడతారు. తులారాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి బృహస్పతి అత్యంత శుభ ఫలితాలని ఇస్తారు. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడున్నటువంటి రాశి తులారాశి. అది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని చెప్పినా తక్కువే. అంటే ఏంటంటే ప్రతిదీ చేతి వరకు వస్తుంది పోతుంది, అదృష్టం ఉండదు, ఎవరి సపోర్ట్ ఉండదు. పోనీ ఎవరి సపోర్ట్ లేకపోయినా సొంతంగా కష్టపడి ముందుకు వెళ్ళి ఏదో ఒకటి సాధిద్దాం అనుకునేటువంటి టైంలో ఏదో ఒక అవాంతరం, ఏదో ఒక అవరోధం వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం. గంభీరాన్ని కోల్పోతారంటే మాట్లాడలేకపోతారు, ఎవరి దగ్గర స్ట్రాంగ్ గా రిప్లై ఇవ్వలేకపోతారు. అది అనారోగ్య సమస్యల వల్ల అయి ఉండొచ్చు, లేదా సరే మనం ఇప్పుడున్న పరిస్థితి అంత బాగాలేదు అనుకునేటువంటి దానిలో అయినా అయి ఉండొచ్చు. ఏదైనా సరే అంత ధీటుగా సమాధానం చెప్పలేకపోతారు, ప్రతి ఒక్కరికి కౌంటర్ ఇవ్వలేకపోతారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మానసిక ఇబ్బంది, ఇంట్లో పరిస్థితులు ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈసారి అన్నిటినీ ఛేదించుకుంటూ ముందుకెళ్ళిపోతారు. 9వ స్థానమందు గురుడు అత్యంత శుభ ఫలితాలని, అందులోనూ జన్మరాశి పైన గురు దృష్టి ఉంటుంది కదా, అందులోనూ 9వ స్థానం అతిపెద్ద కోణం కదా, అందులోనూ అర్ధంచ స్వగులాచార గృహలాభ సుభోజనం అన్నారు. ఇంట్లో లాభాన్ని సూచించేటువంటి అంటే శుభవర్తమానాలు, శుభ కార్యక్రమాలు, మంచి మాటలు, ఇవన్నీ శుభ కార్యక్రమాలకు సంబంధించి ముందుకు సాగుతూ ఉంటాయి. అలాగే ఏది చూసినా మంచి జరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా మంచి, ఎక్కడికి వెళ్ళినా విజయం, ఇలాంటివన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. స్వకులాచార, కులాచారాలని పాటించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే చక్కగా వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, దానిలో మన కులాచారాలని, ప్రాంతీయాచారాలని పాటించడం, అలాగే సంతానం కలగడం, సంతతి అభివృద్ధిలో ఉండడం, అలాగే ఏదైనా ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలది మీకే జరగవలసి వస్తే జరగడం, కుటుంబ ఆర్థికాభివృద్ధి, శ్రేయోభివృద్ధి, బంధుమిత్రుల యొక్క అనుకూలత, ఇవన్నీ కూడా తులారాశి వారికి చెప్పబడ్డాయి. అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి ఈ రాశి వారికి మంచే చేస్తుంది. ఎందుకంటే నవమంలో ఉండేటువంటి గురువు పూర్వపుణ్యానికి సంకేతం. అంటే గత జన్మల్లో మనం చేసుకున్న పుణ్యం సుఖం రూపంలో, సంపద రూపంలో ఈ జన్మలో మనం అనుభవించడానికి గురుడు 9వ ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ పుణ్యాన్ని మనం అనుభవించేలా చేస్తారు. కాబట్టి ఆ పుణ్యరాశిని అనుభవించేటువంటి సమయం కాబట్టి. అలాగే ఇంకో విషయం చెప్పాలంటే మన పుణ్యం సంప్రాప్తం అవ్వడానికి కూడా, అంటే పుణ్య కార్యక్రమాలు చేయడానికి కూడా గురుడు అనుకూలిస్తారు. అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, అటువంటి వాటన్నిటికీ కూడా గురుడు అనుకూలిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కనబడుతూ ఉన్నాయి, ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, వృత్తిపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది. చదువులకి ప్రత్యేకించి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారికి కలిసి వస్తుంది, దేశాంతరాల్లో ఉండేటువంటి వారికి కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి తులారాశి వారు అద్భుతమైనటువంటి రాణింపుని కలిగి ఉంటారు. ఆరోగ్యము, ఆర్థిక సంపత్తి అభివృద్ధిలో ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, గృహం యొక్క కొనుగోలు, సొంతిల్లు కొనుగోలు, అలాగే బంగారము, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు వాటిని కొనుగోలు చేయడము, వ్యాపార సంస్థలు పెట్టినటువంటి వారు లాభాన్ని పొందడము, ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే సంతానంతో గడుపుకొని అన్నింట్లోనూ ఆనందదాయకమైనటువంటి సమయాన్ని అనుభవిస్తారు.
కాబట్టి తులారాశి వారికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయం. దీనిలో భాగంగా షష్ఠ శని కూడా అనుకూలిస్తారు. ఇవి రెండు కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలు. ఈ ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వస్తాయి, వాటిని అనుభవించవచ్చును. వృశ్చిక రాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు అష్టమ స్థాన స్థిత గ్రహంగా ఉండబోతూ ఉన్నారు. అష్టమం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి స్థానం. దీని మీద లోతైనటువంటి దృష్టి ఉండాలి ఖచ్చితంగా. ద్వాదశాష్టమ జన్మస్థ అన్నారు. అష్టమం అనేటువంటిది ఆయుస్థానము. జ్యోతిష్ శాస్త్రమందు అది ముఖ్యమైనటువంటి స్థానం. కాలపురుషునకు 3వ స్థానము అనగా తృతీయము కూడా అష్టమాతష్టమమే, అది కూడా ఆయుస్థానమే. అందువల్ల ఎప్పుడైనా సరే తృతీయ అష్టమాల్లో గ్రహాలు సంచరిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ ఈ దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు గాని, శనేశ్వరుడు గాని, రాహువు గాని, ఇటువంటి గ్రహాలు గోచార రీత్యా అష్టమంలో ఉన్నప్పుడు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలి. మరి శాస్త్రమందు ఏం చెప్పారు? చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం అన్నారు. ఇక్కడ 8వ స్థానమందు ఉండడం వల్ల గురుడు చోర అగ్ని నృప భీతిశ్చ, ప్రత్యేకించి దొంగల భయం అనేటువంటిది ఉంటుంది. అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, లేదా గ్యాడ్జెట్స్ ఉంటాయి. అంటే ఫోన్ ఉంటుంది, ఎక్కడో పెట్టి మర్చిపోతారు, ఎవరో తీసేస్తారు. లేదా వెళుతుంటే ఫోన్ జారిపోయి పడిపోతుంది, లేదా కావాలని ఎవరైనా దొంగతనం చేస్తారు. ట్రైన్లో వెళుతూ మాట్లాడుతూ ఉంటే ఎవడో దొబ్బేస్తాడు. ఇలా మన ముఖ్యమైన ల్యాప్టాప్లు, ఫోన్లు, వాచ్లు, ఇలా ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ దగ్గర నుండి బంగారు వస్తువుల వరకు, లేదా ఇంట్లో ముఖ్యమైనటువంటి వస్తువులు, పత్రాలు, డాక్యుమెంట్ల వరకు కూడా ఏదైనా సరే దొంగతనం చేయడానికి ఇతరులకి అవకాశాన్ని గురుడు కల్పించబోతూ ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ప్రతి చిన్న విషయం పట్ల బంగారం ఉంటుంది. అష్టమంలో గురుడు ఉన్నప్పుడు సాధారణంగా జరిగేటువంటిది ఏంటి అంటే ఆ వేలుకున్న ఉంగరం జారిపోతుంది, చెవికి పెట్టుకున్నటువంటివి జారిపోతాయి, లేదా గొలుసు జారిపోయి పడిపోతుంది. ఇలా బంగారపు ఆభరణాలని జారవిడుచుకోవడం, లేదా వాటిని ఎవరైనా తస్కరించడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒకటి. రెండవది ఉన్నతాధికారులతోటి సమస్య, ప్రభుత్వాధికారులతోటి సమస్య, న్యాయపరమైనటువంటి చిక్కులు, ఇటువంటి వాటికి కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. అష్టమంలో గనక ఎప్పుడైతే పాపగ్రహ సంపత్తి ఉంటుందో జ్యోతిష్ శాస్త్రమందు జైలు జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది అని కొన్ని గ్రంథాల్లో ఉటంకరించడం జరిగింది. ఇక్కడ నృపభీతిశ్చ అంటే రాజు వల్ల ఇబ్బంది అంటే అది కారాగార వాసం కూడా అయి ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఇది భయపెట్టడానికి మాత్రం కాదు, జాగ్రత్తలు తీసుకోవడానికి. ఏదైనా కోర్టు కేసులు, వ్యవహారాలు ఇవి నడుస్తూ ఉన్నప్పుడు, అష్టమంలో గురుడు సంచరిస్తూ ఉన్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పై అధికారులతోటి ఇబ్బంది వస్తుంది, ప్రభుత్వాధికారులతోటి న్యాయ సంబంధమైనటువంటి చికాకులకి అవకాశం ఉంటుంది. ఇది 2. అగ్ని అన్నారు. అగ్ని సంబంధమైనటువంటివి అంటే కరెంట్ షాక్ కొడుతూ ఉండడం, ఏదైనా కాలిన గాయాలు, కోసుకున్నటువంటి గాయాలు, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే గాత్ర గాంభీర్య నాశనం. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏం చేస్తారంటే గురుడు గంభీర్యాన్ని తగ్గించేస్తారు. అంటే ఇప్పటి వరకు చాలా పవర్ఫుల్ గా, డామినేటివ్ గా నడిపినటువంటి జీవితం ఏమైపోతుంది అంటే మనకన్నా తక్కువ స్థాయి ఉన్న వాళ్ళ దగ్గర కూడా చేతులు కట్టుకుని మాట్లాడవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. దానికి గురుడు కారణమవుతారు. కోపం పెరిగిపోతూ ఉంటుంది. మనకి ఎప్పుడైనా అవకాశం రాకపోతుందా, మనం వీడి పని చెప్పకపోతామా అనేటువంటి విధంగా ఒక రకమైనటువంటి ఉద్రేకం పెరిగిపోతూ ఉంటుంది. వీటన్నిటికీ గురుడు కారణమవుతారు. కాబట్టి అష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థికంగా జాగ్రత్త పడాలి, ఎక్కడా కూడా అనవసరంగా పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరిని నమ్మి డబ్బు అప్పివ్వకూడదు, ఎక్కడ ఎవరికి షూరిటీ సంతకాలు పెట్టకూడదు. ఎప్పుడైనా పెట్టుబడి పెట్టేటప్పుడు అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అయితేనే పెట్టాలి. షార్ట్ టర్మ్ లో స్టాక్ మార్కెట్లో, జోదంలో, స్పెక్యులేషన్లో ధనం పెట్టకూడదు, వాటిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. భూపరమైనటువంటి గృహ అమ్మకాలు, కొనుగోలు లాంటి లావాదేవీలు కొంత దూరం జరగడానికి, కొంత డిలే అవ్వడానికి అవకాశం ఉంటుంది. వీటి పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, చర్మ సంబంధ సమస్యలు, లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు బాధించడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు వహించాలి. మరి దీని నుండి బయటపడాలంటే ఏం చేయాలండి? గురువు యొక్క బలాన్ని మనం పెంచుకోవడానికి ఏం చేయాలండి అంటే ఈ గురువారం నాడు గురువుకి జపం చేయించుకోవాలి. 16,000 జప సంఖ్య. జపం అంటే మళ్ళా బీజాలతో చేసేస్తున్నారు కాదు. బృహస్పతి అతయదర్యో అర్హ ఆజ్మద్విభాతి మంత్రం ఉంటుంది. వేదంలో చెప్పినటువంటి ఆ మంత్రాన్ని 16,000 జపం చేసి దానం ఇవ్వాలి. శనగలు, పసుపు రంగు పళ్ళు, పసుపు రంగు వస్త్రము, ఇవి
అలా దానం చేయాలి. లేని పక్షంలో దక్షిణామూర్తి స్తోత్రము, దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి. అలాగే శనగలు దానం చేయడము, పసుపు రంగు పళ్ళు దానం చేయడం, ఇటువంటి వాటి ద్వారా కూడా గురుబలాన్ని పెంచుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ధనురాశి వారికి మే 15 దాటిన తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే మీరు చూడండి, గత 7 సంవత్సరాలుగా గురుడు అనుకూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే, ప్రతికూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే. రాస్యాధిపతి అయినంత మాత్రాన గురుడు యోగించాలి అనేటువంటి నియమం లేదు. మధ్యలో 1 సంవత్సరం పాటు 2023 సంవత్సరంలో గురుబలం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని అందిపుచ్చుకునే లోపలనే ఆ గురుడు వక్రించడం, ఇంకో చోట ఉండడం, ఇలా గురుబలం పూర్తి స్థాయిలో రాలా. అంటే గత 7 సంవత్సరాలుగా ధనువు రాశి వారికి పరిపూర్ణమైనటువంటి గురుబలం లేదు. అది ఈ సంవత్సరంలో వస్తోంది. 2025వ సంవత్సరం మే 15వ తారీఖు దాటిన తర్వాత గురువు పూర్తి స్థాయిలో యోగించబోతూ ఉన్నారు, సప్తమ స్థానంలో యోగించబోతూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రం అందు లగ్నాత్తు సప్తమ భావంలో ఉంటే ఒక మాట అన్నారు, శాస్త్రాభ్యాసాసక్త చిత్తో వినీత కాంతావిత్త అత్యంత సంజాత సౌఖ్యమంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాదిదేవే. జాయాభావం అంటే సప్తమం, దేవదేవాదిదేవే దేవుడు అంటే మహానుభావుడు బృహస్పతి ఉంటే చాలా గొప్ప ఫలితాలు చెప్పాడు. అలాగే గోచారంలో కూడా, జాతకంలోనూ గోచారంలోనూ శుభత్వాన్ని చెప్పినటువంటి స్థానం సప్తమం. గోచార పరిస్థితుల్లో కూడా అంతే. ఈ సప్తమ స్థానంలో గురుడు ఉండడం రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధిశ్చ అన్నాడు. ఇక్కడ అందరికీ వేరు, ధనురాశి వారిది వేరు. ఎందుకంటే ఈయన రాస్యాధిపతి కదా, ఇంకే గ్రహానికి లేదు సప్తమంలో యోగించేటువంటి స్థితి. అందుకనే ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అది శత్రుక్షేత్రం కదా, సప్తమ స్థానం అనేది బుధుడి క్షేత్రం కదా, ఈ మాటలు ఇవి వినకూడదు. ఎందుకంటే గోచారంలో ఉచ్చనీచలు, గోచారంలో మిత్రశత్రు క్షేత్రాలు ఇవేమి ఉండవు. స్థానం స్థానస్థిత ఫలితం అంతే. మరి అలా ఉన్నప్పుడు సప్తమంలో ఉండేటువంటి పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్న గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, అత్యున్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతారు. అంటే ఏంటి, ఇంతకన్నా జీవితంలో అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. అంత స్థితిలో సక్సెస్ వస్తుంది. 100 మార్కులకి 100 వస్తాయి, ఇంకా 100కి మించి రావడానికి లేదు అక్కడ అవకాశం. 100కి 100 వస్తాయి. గాంభీర్యం, గాత్రపోషణం, గంభీరతని అదే గాంభీర్యాన్ని కోల్పోయి జీవోత్సవాలుగా బతుకుతూ ఉన్నటువంటి జీవితంలోకి ఒక రాజసాన్ని తీసుకొస్తాడు గురుడు. ఎంతటి రాజసము అంటే, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధువులు, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంపద, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన పదవులు, గతంలో వదిలి వెళ్ళిపోయిన జీవిత భాగస్వామితో సహితంగా కాళ్ళ బేరానికి వచ్చి కూర్చుంటారు. అంత గాంభీర్యాన్ని ఇస్తాడంటే, అడవిలో కొండపైన కూర్చున్న సింహం ఎంత గంభీరంగా ఉంటుందో ఇంట్లో కూర్చున్న ఒక ధనురాశి వాడు అంత గంభీరంగా కనబడతారు. ఆ గాంభీర్యతను ఎవరిస్తున్నారు? గురుడు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు, మీ సలహాలని అసలు తీసుకోవద్దన్న వాళ్ళు, మిమ్మల్ని ఏదైనా ఒక చెడు మాటలు మీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి కాళ్ళబేరానికి వచ్చి, అరే మేము చేసింది తప్పు అయిపోయింది అబ్బాయి, మేము అనుకున్నది తప్పు, లేదా మమ్మల్ని ఇది చేయండి. ఇదన్నీ ఎందుకు జరుగుతాయి? ఎయిదర్ మీ దగ్గర ఒక పదవి ఉండడం కానీ, ఎదురు మీకు డబ్బు రావడం కానీ, లేదా మీకు ఒక హోదా రావడం కానీ, లేదా ఒక మంచి స్థితి కలగడం వల్లే కదా. అప్పుడే కదా బెల్లం చుట్టూ ఎగరలాగా జనాలందరూ వస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అది అంత స్థితికి గురుడు కారణమవుతారు. ఇది సప్తమ భావంలో మరి ఇంకొక గ్రహం ఇవ్వనటువంటి స్థితి. ఇక్కడ మనకు అర్ధాష్టమ శని ఉన్నారు కదండి, అర్ధాష్టమ రాహు ఉన్నారు కదండి. ఎవరున్నా పర్వాలా, ఎవరున్నా వారికి అతీతంగా గురుడిచ్చేటువంటి ఫలితం ఇది. కాబట్టి ఇది సప్తమ స్థానము, వివాహానికి సంబంధించిన స్థానము. కళత్ర స్థానము అంటే వివాహాది సౌభాగ్యాన్ని సూచిస్తుంది, సంతానానికి కారణమవుతుంది, ఒక స్థిరమైనటువంటి జీవన విధానానికి, ఆర్థిక లోటు లేనటువంటి జీవన విధానానికి, ఒక మంచి గృహలాభానికి, ఆభరణాలకి, వస్త్రములకి, వస్తువులకి అన్నిటికీ కూడా ఈ గురుడు ఉపయోగపడతారు. కాబట్టి ధనురాశి వారికి పరిపూర్ణంగా గురుబలం ఉన్నటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటూ, మే 15వ తారీఖు దాటాక ఆ ఫలితాలన్నీ కూడా చక్కగా వస్తాయి.
ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతున్నది. మకర రాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు షష్ఠభావంలో ఉండబోతున్నారు. ఈ సంవత్సరం అంటే గత సంవత్సరంలో గురుబలం ఉన్నది, పంచమ స్థానమందు గురుడు ఉన్నారు. ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కొంత గురుబలం ఉండడం కాసింది మకర రాశి వారిని, అంటే పూర్తిగా పాడైపోకుండా సగం కాపాడేటువంటి స్థితిలో గురుడు ఉన్నారు. మరి ఈ సంవత్సరంలో గురుబలం పోతూ ఉన్నది. 15వ తారీఖు దాటాక 6వ స్థానంలోకి గురుడు వెళతారు. అయినప్పటికీ ఇక్కడ రెండు మంచి విషయాలు ఉన్నాయి. 15వ తారీఖున గురుబలం పోతోంది, 21వ తారీఖున రాహు బలం వస్తోంది. శని ఆల్రెడీ మార్చి 30 నుండి బలంగా ఉన్నారంటే శని రాహువుల యొక్క బలం చాలా అధికంగా ఉన్నది. ఇది 90% ఏం చేస్తుంది అంటే గురుడు ఇచ్చేటువంటి వ్యతిరేక ఫలితాలను తీసేస్తారు శని రాహువులు ఇద్దరు. అంటే గురుడు ఏ ఏ ఫలితాలనైతే వ్యతిరేకంగా ఇస్తారో వాటిని తగ్గించేస్తారు. ఉదాహరణకి తీసుకుందాం, షష్ఠ స్థానమందు గురుడు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏమని? చౌరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు. అంటే 6వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు కొంత రోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు అధికంగా ఉంటాయి. ఉద్యోగం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సొంత మిత్రులు, బంధువులు వీళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకంగా ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. లేదా కొంత ఏదైనా ఒక అనారోగ్య సమస్య వల్ల లేదా ఇంకో దాని వల్ల కొంత మనిషి వెనకబడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయం. మరి ఇప్పుడు రాహు 2వ స్థానంలో ఉంటే సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అన్నాడు. ప్రత్యేకించి ఆరోగ్యం గురించి మాట్లాడతారు రాహు గురించి చెప్పినప్పుడు 2వ స్థానంలో. అంటే గురుడు ఎప్పుడైతే వ్యతిరేకంగా ఆరోగ్యాన్ని తీసేస్తున్నారో ఈయన ఆరోగ్యాన్ని ఇస్తాడు. షష్ఠభావమందు గురువు వివాహానికి సంబంధించినటువంటి వాటిని విచ్ఛిన్నం చేయడానికి లేదా శత్రువుల కింద మనల్ని మిగతా వారిని మార్చడానికి ప్రేరేపిస్తూ ఉంటే, వాక్స్థానమందు రాహువు లౌకికత్వాన్ని ప్రదర్శన చేస్తారంటే లౌక్యాన్ని ప్రదర్శన చేస్తారు. లౌక్యం అంటే ఏంటి? ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఈస్థెటిక్ సెన్స్ అంటారు. ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఎవరితో ఎలా మెలగాలి. శని తృతీయంలో ధైర్యాన్ని ఇస్తారు, గౌరవాన్ని సంపాదించుకునేటువంటి స్థితిని ఇస్తారు, నాయకత్వాన్ని ఇస్తారు. అంటే ఇక్కడ మకర రాశి వారికి గురుబలం లేకపోయినా నేను చెప్పబోయేటువంటిది ఏంటి అంటే, షష్ఠ స్థానమందు గురుడు ఉండడం వల్ల గురుబలం ఉండదు. దానివల్ల పైన చెప్పినటువంటి సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుండి శని రాహువులు కాపాడుతున్నారు కాబట్టి భయపడవలసినటువంటి పరిస్థితులు లేవు. అంటే గురుబలం తగ్గినా కూడా అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఈ షష్ఠభావమందు గురుడు ఇచ్చేటువంటి రోగ, రుణ, శత్రు బాధల నుండి బయటపడాలి అంటే చక్కగా గురువారాలు చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే శని రాహువులు బలంగా ఉన్నారు కాబట్టి మనం దాని గురించి మర్చిపోవచ్చు. గురుబలం పెంచుకోవడానికి అంటే కొంత అదృష్టాన్ని యాడ్ చేసుకోవాలి జీవితంలో, కొంత దైవ బలాన్ని కావాలి అనుకునేటువంటి వారు ఏం చేయాలి అంటే, గురువారం నాడు ఒంటిపూట భోజనం చేసి, మౌనవ్రతాన్ని పాటించి, శనగలు దానం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం, సిద్ధమంగళ స్తోత్రాన్ని చదవడం, దత్తక్షేత్ర సందర్శనం చేయడం, లేదా శ్రీ గురు చరిత్ర సప్తాహం చేయడం, ఇటువంటివి చేస్తూ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా గురుబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. కుంభరాశి వారికి మే 15వ తారీఖు దాటిన తర్వాత ఒక అదృష్ట యోగంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే గాఢాంధకారంలో కూరుకొని పోతూ ఉన్నటువంటి వీళ్ళ జీవితాన్ని ఏదో ఒక తెలియని వెలుగు ఒక ఆపన్నాస్తంలా ఇచ్చి పైకి లాగితే ఎంత ఆనందంగా ఉంటుందో. ఇంకా ఊబులో పడిపోయాం, ఇంకేమి లేదు, ఒక చెయ్యి ఒకటే ఉంది పైన, ఆ చేతిని పట్టుకుని ఎవడైనా లాగితే జీవితం మీద ఆశలు చిగురించినప్పుడు, ప్రాణం పైకొచ్చినప్పుడు ఎంత ఉపశమనంగా ఉంటుందో, అమ్మయ్య బతికాను రా అన్నట్టు. అలా కుంభరాశి వారికి 5వ స్థానంలో గురుడు ఉపయోగపడతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదా స్వజన సౌఖ్యం చ పంచమ స్థానగే గురవు. గురుడు గురించి చాలా గొప్పగా చెప్పారు. అర్ధలాభం తదైశ్వర్యం, డబ్బు గురించి మాట్లాడారు. ఐశ్వర్యం గురించి ఎందుకు మాట్లాడతారంటే 3, 4వ స్థానాల్లో అంటే 2 సంవత్సరాల పాటు గురుబలం ఉండదు. 2 ఏళ్ళు ఎంత దీనాతి దీనమైనటువంటి స్థితిని చూడాలో అంత దారుణమైనటువంటి దారిద్ర్యపు స్థితిని చూస్తారు. అంత క్లేశం, ధనచ్ఛేదం, అంత అతి క్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, బంధువులతోటి గొడవలు, ఎవడో మనతో మాట్లాడడు, ఎవడో చెప్పిన మాట వినడు, ఎవడో మనల్ని నమ్మడు,
అలాగేనేమో ఏది సాగదు ముందుకి, ఎంత కష్టపడ్డా ఎంత శ్రమిస్తూ ఉన్నా జీవితంలో ఎదుగుదల ఏమీ ఉండదు. దానికి తోడు ఏలినాటి శని, ఇంకా అసలు పుడ్డు మీద కారం చల్లినట్టు. గురుబలం లేకపోతేనే చాలా సమస్యలు అనుకుంటే దానికి ఏలినాటి శని, దానికి తోడు రాహు బలం లేదు. అంటే గోచార ప్రకారంగా ఎంత ఇబ్బందుల్ని అనుభవించాలో అంత ఇబ్బందుల్ని, అంటే మానసికమైన డిప్రెషన్ దగ్గర నుండి అనారోగ్య సమస్యలు, వైవాహిక జీవిత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఏమి చూసినా సమస్యలే అందులో. వాడెవడో చెప్తాడు లెక్కల పుస్తకంలో మొత్తం అన్ని ప్రాబ్లమ్సే అన్నట్టు అంతా సమస్యలుగానే కనబడుతూ ఉంటుంది. మరి అటువంటి టైంలో పంచమ స్థానంలోకి గురుడు వెళితే ఇందాక చెప్పినట్టు ఇంక అయిపోయింది జీవితం, మన ఆశలు వదిలేసుకున్న టైంలో లాగుతాడు దేవుడు. ఎలా లాగుతాడంటే ఆ ఊపు ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకున్నటువంటి విధంగా లాగుతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం. ఏ పని చేయడం ద్వారా అయితే మనం ఆనందంగా ఉంటామో, పలానా ఉద్యోగం నాకు నచ్చుతుంది చేస్తారు, పలానా వ్యాపారం చేయడం నచ్చుతుంది చేస్తారు. అర్ధలాభం అంటే ఆర్థిక లాభం కలుగుతుంది, సౌభాగ్యం కలుగుతుంది, సంతతి కలుగుతుంది, వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి, గృహలాభం కలుగుతుంది, సొంత ఇల్లు కట్టుకోవడం, వాహన లాభం కలుగుతుంది, వస్త్ర లాభము, వస్తు లాభము, బంగారము, ఇటువంటి వాటన్నిటినీ కొనుగోలు చేయగలుగుతారు. స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ. ఎంత గొప్ప విషయం అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని తోలనాడినటువంటి వారు, ఇప్పటి వరకు మిమ్మల్ని తిట్టినటువంటి వారు, అరే మనకి వీడితో ఏం అవసరం వస్తుందిలే అని మీతో సాన్నిహిత్యాన్ని సైతం వదిలిపెట్టుకున్నటువంటి వారు తిరిగి మీ అవసరం వచ్చి మీతో మాట్లాడడాన్ని గమనించవచ్చు. అంటే కాలం ఎంత విచిత్రాన్ని చేస్తుందో చూడండి. మనకి వీడితో వాళ్ళు మొహం మీద చెప్పుంటారు గతంలో, నాకు నీతో ఏం అవసరం లేదు, నేను నీతో ఏం మాట్లాడను, నాకు నీతో ఏం అవసరం లేదు కాబట్టి నువ్వు నా వెనకాల రావక్కర్లా, నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు నాకు రూపాయి ఇవ్వక్కర్లా అని మాటలు మాట్లాడి మనతోటి సంబంధ బాంధవ్యాలని వదిలిపెట్టి, ఇష్టపడ్డవారు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి తరుణంలో తిరిగి వారు మరలా మీ దగ్గరికి చేరడం అనేటువంటిది అది ఒక గర్వంగా ఫీల్ అవ్వచ్చు, ఒక ఆనందంగా ఫీల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక మంచి విషయంగా మనం. అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక ఉన్నటువంటి వారు, కష్టకాలంలో మీ వెన్నంటే ఉన్నటువంటి వారు, వారందరూ కూడా ఇప్పుడు మీకు సక్సెస్ రావడం వల్ల వాళ్ళు చక్కగా ఆ సక్సెస్ ని అనుభవించగలుగుతారు. స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేటువంటి సమయము. కాబట్టి కాలం మారింది. కుంభరాశి వారికి గురుబలం పెరిగినంత మాత్రం చేతనే అటు ఆర్థిక ఐశ్వర్యము అలాగే మానసిక ఐశ్వర్యము ఇలా కలగబోతూ ఉన్నాయి. ఈ గురుడు పంచమ స్థానంలో బుర్రలో పాదరసం పోసినట్టు ఏ ఆలోచన వచ్చినా అది ఆ ఆలోచన ఆచరించడం ద్వారా సక్సెస్ అయిపోతారు. కుంభమేళాలో వేపులలు అమ్మి వేలకు వేలు సంపాదించాడు ఒకడు. అలా ఏదో ఒక థాట్ వస్తుంది, ఆ వ్యాపారం పెట్టేస్తారు, సంపాదించేస్తారు. అలా ఏదో ఒక ఆలోచన, ఉద్యోగం మార్పు చేయాలనుకుంటారు, చేసేస్తారు, పలానా విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, వెళ్ళిపోతారు, లేదా ఇంకోటి ఏది చేయాలనుకుంటారు అది చేస్తారు. విచిత్రం ఏంటంటే అది సక్సెస్ అవుతుంది. దీనికి జాతక బలం కూడా కావాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, రాహు కూడా బలంగా ఉన్నారు 2వ స్థానంలో ఈ మే 21వ తారీఖు వరకును. అప్పటి వరకు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఉన్నది. రాహు వల్ల కూడా అటు ఈ మే 15 దాటిన తర్వాత సంవత్సర కాలం పాటు గురుబలం ఉన్నది కాబట్టి అన్నింట్లోనూ కూడా కుంభరాశి వారికి ఇది చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మే 15వ తారీఖు దాటిన తర్వాత మీనరాశి వారికి గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది. అంటే సాధారణంగానే గురుబలం తక్కువగానే ఉన్నది గత సంవత్సరంలో కూడా. అంటే తృతీయ స్థానంలో గురుడు తన యొక్క సంచారాన్ని కొనసాగించారు. ఇప్పుడు అర్ధాష్టమ స్థితి. తృతీయ స్థానంలో గురుడే చాలా చెడ్డవారు. నేను చూసినటువంటి అర్ధాష్టమం అనేటువంటిది సాధారణంగా నెగిటివే. అయితే తృతీయంతో పోల్చుకుంటే చతుర్థం అంత బ్యాడ్ కాదు. ఎందుకంటే శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు కూడా వింటే మనకి తృతీయ స్థానంలో గురుని యొక్క స్థితి ఏమవుతుంది? అతి క్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగ భంగం, కలహం అన్నాడు. తృతీయ స్థానంలో గురుడు ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బంది. అది కొన్ని సందర్భాల్లో అష్టమాత్ అష్టమం తృతీయం. తృతీయంలో గురుడు జ్యోతిష్ శాస్త్ర రీత్యా లగ్నాత్తు ఉన్నా కూడా అది ప్రమాదం, అది ఆరోగ్యానికి ప్రమాదం. ఇందాక చెప్పుకున్నట్టు ఏదో ఒక సమస్య, బంధువులతో ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది, ఇలా అనేక రకాలుగా దాన్ని దాటుతూ ఉన్నారు. అర్ధాష్టమ స్థానంలో గురుడు ఉండబోతూ ఉన్నారు.
ఒరిజినల్ గా అర్ధాష్టమ స్థితి కూడా గురుడికి అంత మంచిది కాకపోయినప్పటికీ ఇటు మిగతా గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. జన్మ శనేశ్వరుడు, జన్మరాహువు, అలాగే గురు బలం లేకపోవడం, దీనివల్ల ఏంటి అంటే గోచారంలో మీనరాశి వారికి ఇది గురుడు మారడం అనేటువంటిది నెగిటివే, మిగతావి కూడా నెగిటివ్ గా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి పీరియడ్. ప్రత్యేకించి ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు ఎంతసేపు కూడా. ఇప్పుడు చూడండి, ఒక బల్లి గోడకు అంటుపెట్టుకుని ఎలా ఉండిపోతుంది, అలా ఉద్యోగం వదలకూడదు. ఉద్యోగం వదిలేమా అధఃపాతాళంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మళ్ళా ఉద్యోగాన్ని సంపాదించుకునేటువంటి శక్తి ఈ గ్రహస్థితికి లేదు. స్థానచలనం కలిగిపోతుంది, అంటే ప్లేస్ మారిపోవాల్సి వస్తుంది. ఇప్పటివరకు విదేశాల్లో చక్కగా ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు విదేశాలను వదిలిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఉద్యోగం ప్రధానంగా జాగ్రత్త. ఇంకోటి చదువు, మెయిన్ గా స్ట్రెస్ చేయవలసింది చదువు. చదువులో మనం ఆశించినటువంటిది సాధించలేకపోయాం. 100 మార్కులకి మనకు 90 వస్తాయనుకుంటే 70 వచ్చాయి. ఇక దాన్ని అక్కడితో వదిలేయడం మంచిది. దాన్ని మించి మనం ప్రయత్నం చేసామనుకోండి, మనం బెటర్మెంట్ కడదాం, లేకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుందాం, అది అంత మంచి పద్ధతి కాదు. వచ్చిన దాంతో తృప్తి పది వదిలేయడమే తప్పితే మళ్ళీ దాన్ని పట్టుకుని వేలాడితే దానికన్నా తక్కువ వస్తాయి తర్వాత. ఇది ఇంకొక పాయింట్ మనం దృష్టిలో పెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ కోచింగ్లు అవి పనికిరావు, అసలు ఏకాగ్రత ఉండదు. కాబట్టి ఈ గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే దైవారాధనే ముఖ్యం. దత్తాత్రేయ స్వామిని, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఖచ్చితంగా అవి రెండింటిని ఎక్కువగా పట్టుకోవాలి. దత్తక్షేత్ర సందర్శనం చేసి శ్రీ గురు చరిత్ర సప్తాహం లేదా శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం సప్తాహం ఇలా చేస్తూ ముందుకు సాగాలి. ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టకూడదు, ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు, ఎక్కడ సంతకాలు పెట్టకూడదు, షూరిటీగా సంతకం పెట్టకూడదు, మధ్యవర్తిత్వం చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించవలసి వచ్చినప్పుడు జాతకం చూసుకోవాలి. గృహం కొనుగోలు లేదా ఇంకోటి ఏదైనా మన అమ్మకాలు కొనుగోలు, ఇవన్నీ కూడా కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి. శుభ కార్యక్రమాలు వాయిదా పడతాయి, ఎంగేజ్మెంట్లు క్యాన్సిల్ అయిపోవడం, పెళ్లిళ్ళు వాయిదా పడుతూ ఉండడం, లేదా అకారణంగా ఏదైనా నీలాపనిందలు రావడం, ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి తాలూకు లక్షణాలు. కొంత వ్యతిరేకంగా ఉంది టైము, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ నెగిటివ్ టైంను దాటాలి అంటే పాజిటివ్ ఎనర్జీని మనలో తీసుకోవాలి. దానికి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే యోగా కానీ, సత్సాంగత్యము కానీ, దైవతారాధన కానీ, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. వాటిని అనుసరిస్తూ వెళ్ళండి. ప్రత్యేకించి గురువు జపాన్ని చేసుకోవాలి. గురువు యొక్క మూలమంత్ర జపం ఉంటుంది. బృహస్పతి అతి ఎదర్యో అర్హ మద్విభాతి అనే మంత్రం ఉంటుంది. ఎందుకు ఇది కూడా చెప్పవలసి వస్తుంది అంటే వాళ్ళు కొంతమంది మంత్రాలు చదవకుండా జపాలు చేస్తున్నామని చెప్తున్నారు. ఓం గుమ్ గురువే నమః మొన్న ఎవరో చెప్పారు నాకు. అలాంటివి చేస్తే ఎంత వేలికి వేలిచ్చినా దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. సక్రమైనటువంటి వారితో జపాలు చేయించుకోండి, పండితులతోటి జపాలు చేయించుకోండి. తెలుసున్న వాళ్ళు, నమ్మకస్తులు. గురువుకి 16,000 జప సంఖ్య. దక్షిణామూర్తి హోమం మంచిది ప్రతి పౌర్ణానికి కూడా. తద్వారా ఏమవుతుంది అంటే దైవ బలం పెరిగి నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది. ఎల్లో కలర్ కి దూరంగా ఉండాలి మీనరాశి వాళ్ళు, నలుపు నీలానికి దూరంగా ఉండాలి, గ్రే కలర్ కి దూరంగా ఉండాలి. ఈ 4 రంగుల్ని వదిలిపెట్టేయాలి, ఖచ్చితంగా వదిలేయాలి. వాటిని వదిలేస్తేనే జీవితం బాగుంటుంది. అలాగే ప్రతి శనివారం సాయంత్రం శివాలయంలో దీపం పెట్టండి, మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.